నమస్కారం. నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్. షాప్ కీపర్ దుకాణదారుడు గనక వస్తువులని ఎంఆర్‌పీ కంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ కంటే ఎక్కువగా అమ్మకూడదు. అలా గనక అమ్మితే అతని పైన కంప్లెయింట్ ఇవ్వొచ్చా? అంటే ఇవ్వచ్చు. లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఆ షాప్ కీపర్ పదే పదే ఆ పని చేస్తే గనక తన పైన కంప్లెయింట్ ఇవ్వచ్చు. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆ దుకాణదారునికి ఫస్ట్ చెప్పి చూడాలి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్మొద్దు. సో, ఎంఆర్‌పీ కంటే ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకుంటే ఆ అమౌంట్‌ని రిటర్న్ మీరు కోరొచ్చు. అతను వినకుండా పదే పదే ఈ పని రిపీట్ చేస్తూ ఉంటే, అప్పుడు మీరు ఆ షాప్ కీపర్ పైన లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం మెట్రాలజీ వెయిస్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. తూనికలు మరియు కొలతల శాఖ. ప్రతి స్టేట్ ఒకటుంటుంది. ఆ శాఖలో, ఆ డిపార్ట్మెంట్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఆ షాప్ కీపర్‌కి ఫైన్ ఏస్తుంది. ఎంత ఏస్తుంది అంటే, ఆ తప్పు గనక తను ఒకేసారి చేస్తే, ఒకేసారి అమ్మినట్టు ప్రూవ్ అయితే 25,000 వరకు ఫైన్ ఏస్తుంది. లేదా ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ కంప్లెయింట్స్ వస్తున్నాయనుకుంటే, సెకండ్ టైమ్ 50,000 ఫైన్ ఏస్తుంది. సెకండ్ టైమ్ కంటే ఎక్కువ అవుతే 1,00,000 వరకు ఫైన్ ఏయొచ్చు. లేదా 1 ఇయర్ వరకి ఇంప్రిజన్‌మెంట్ కూడా వేయొచ్చు. జైలుకి కూడా పంపొచ్చు. లేదు ఆ షాప్ కీపర్ వల్ల మీరు చాలా హరాస్ చేయబడ్డారు. తను రేట్ ఎక్కువగా అమ్ముకోవడం వల్ల మీరు చాలా లాస్ అయ్యారంటే, మీరు కంపెన్సేషన్ కూడా కోరొచ్చు. కంపెన్సేషన్ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్‌లో మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు. వాళ్ళు షాప్ కీపర్ పైన ఫైన్ ఏయడంతో పాటు మీకు షాప్ కీపర్ నుంచి కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తారు. ఇదంతా మనం నేరుగా వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాలా? డైరెక్ట్‌గా అంత దూరం వెళ్ళాలా? అంటే నేరుగా కంప్లెయింట్ ఇవ్వకున్నా ఈ పోర్టల్స్ ఉంటాయి. యాప్స్ ఉంటాయి. దాంట్లో కూడా కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఈ దాఖిల్ అనే ఒక యాప్ ఉంది. ఒక పోర్టల్ ఉంది. లేదా ఎన్‌సీహెచ్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది. నేషనల్ కమిషన్ హెల్ప్ లైన్ ఎన్‌సీహెచ్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది. దాంట్లో మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు. న్యాయమేవ జయతే! జై హింద్.